ఎంత కష్టం, ఎంత కష్టం! అనవరతం ఆనంద కోలాహలంతో నిత్య కళ్యాణంగా వెలుగొందిన రాజమందిరమేనా ఇది? ఎక్కడ చూసినా శోకదేవత తాండవం చేస్తుంది. స్వర్గలోకాన్ని జయించిన మహావీరుడవే, నీకు ఈ గర్భశోకం తప్పలేదా దానవేంద్ర? నీ దుఃఖం చూస్తుంటే నా హృదయం ద్రవించిపోతుంది. అసలు నీ అంత వానికి ఇంత కష్టం ఎలా సంభవించిందో అర్థం కావటం లేదు. స్వయం కృతాపరాధం నారదా, స్వయం కృతాపరాధం. పగవారిని భస్మం చేయడానికై తెచ్చుకున్న వరం నా వంశాంకురాన్ని తుడిచిపెట్టింది. ఎన్ని స్వర్గాలు జయించినా, ఎన్ని సామ్రాజ్యాలు స్థాపించినా కన్నబిడ్డకు సాటి వస్తాయి. నారద, నా చిట్టి తల్లి అడుగులు చప్పుడు వినబడిన ఈ రాజప్రాసాదం శూన్యమై భయంకర నిశ్శబ్దత ఆవరించి భస్మావశేషమైన శ్మశాన వాటికను స్ఫురింపజేస్తోంది. నారద, ఎంత విచారించి ఏం ప్రయోజనం? కారణార్థం తప్పించగలమా? నిరర్థకం నారద, నా జీవితమే నిరర్థకం. చిన్నారి చేతులతో నా కంఠాన్ని పెనవేసి చిలిపి చేష్టలతో నవ్వించి కవ్వించి నా చిట్టి తల్లిని చేతులారా భస్మం చేసుకున్నారు. నారద, నారద, మహాజ్ఞానివే, మా శ్రేయస్కామివే, అనేక క్లిష్ట పరిస్థితులలో ఆంతరంగికుడవై మాకు సలహాలనిచ్చి సహాయపడితివే. ఈ చిన్ని సహాయమే చేయలేవా? నా బిడ్డను దక్కించుకునే మార్గమే చెప్పలేవా? చెప్పు నారద, చెప్పు. తెలుసునయ్యా, నాకు తెలుసు. ఈ పాపిష్టి వరం నిన్ను సుఖపెట్టడానికి వచ్చింది కాదని నాకు ఆది నుండి తెలుసు. ఈ సంఘటనతో అది యథార్థమని రుజువైంది. ఏమన్నావు నారద? అచిరకాలంలోనే అత్యున్నత స్థితికి వచ్చావు. అందుకని అందరికీ నీ మీద కన్నెరగానే ఉంది. నీ ధాటికి ఎదురు నిలచి నిర్జించలేని నీ విరోధి వర్గం ఈ రకంగా నీ మీద పగ సాధించుకున్నారు. అయినా నాకెందుకు? శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా చావదంటారు. ఈశ్వర సంకల్పం నాకు విరుద్ధంగా మారడానికి కారణం అడిగిన వారి కోరిక కాదనలేకపోవటం ఆ శంకరునికున్న అలవాటు. నీకు వరమిచ్చినట్లే ఆ దేవతలకు కూడా అభయమిచ్చాడేమో. మనలో మాట, మృత్యుంజయుడైన ఆ శంకరుని అనుమతి లేనిదే మృత్యువు నీ బిడ్డను సమీపించగలదా? నిజమే నారద, ఇందులో ఏదో మోసం లేకపోలేదు. లేనిచో మృత్యుదేవతకు నా బిడ్డను సమీపించు ధైర్యం ఎక్కడి? అసలు రహస్యం తెలిస్తే నీకెక్కడ ఆగ్రహం వస్తుందోనని. అసలు ఈ త్రిమూర్తులందరూ ఒకటేనయ్యా, ఒకరికొకరు తోడు. ఆ శంకరుడు పైకి ఎంత ప్రత్యేకించి కనిపించినా ఏకాంతంగా జపించేది తారకనామమే. ఎంత మోసమో చూసావు. నీ తపోబలాన్ని తట్టుకోలేక నీకు వరమిచ్చాడు. ఆ వరప్రభావంతో నీవు విష్ణు భక్తులందరినీ భస్మం చేస్తుంటే అది తట్టుకోలేక నీకిచ్చిన వరంతోనే నీ బిడ్డను హరించాడు. ఆ శంకరుడింత మాయావి అని గ్రహించలేకపోయా. నాకింత దురంత సంతాపాన్ని కలిగించిన ఆ దురాత్మనిక క్షమించదు. కైలాసానికే పోయి ఆ మోసగాన్ని అంతు తెలుస్తాను. నారాయణ శంకర, శంకర, ఇంతటి వంచన! భక్త పరాధీనుడు అని భ్రమపడ్డాను, లోకేశుడు అని మోసపోయాను. నమ్మిన నన్నే కన్ను కప్పి గారడీ చేశావు. ఏమిటి అనుచిత ప్రసంగం? మహేశ్వరుణ్ణి నిందిస్తున్నావా? నీ పతి చేసిన అన్యాయానికి నిందించక ఇంకా నువ్వు నెత్తిన పెట్టుకు పూజించవలనా భవాని? అన్యాయమా? నేను చేసినదేమున్నది? ఓహో, ఇదొక నటన. నా కడుపును చిచ్చు పెట్టి నా జీవితాశలని శిథిలం చేశావు. వరమిచ్చినట్లు నటించి దేవతాపక్షపాతి అయి నీ మృత్యుడైన మృత్యువు చేత నా కన్నబిడ్డనే కబళింపచేశావు. ఈ వరం ప్రమాదకరమని ఆనాడే తెలుపలేదా? అంతటి శ్రేయోభిలాషమైనచో నాకింతటి గర్భశోకము రానున్నదని స్పష్టముగా ఎలా ఆనాడే హెచ్చరించలేదు. అజ్ఞానివై మా పలుకులు తృణీకరించావు. లోకహాని తలపెట్టి ఆత్మహాని తెచ్చుకున్నావు. ఈ శుష్కప్రియాలు వినుటకు నేను రాలేదు. ఆ విష్ణువులకు తోడు దొంగవై నీ నైజం ప్రదర్శించావు. నీ ప్రవర్తనకు నీవే బాధ్యత వహించాలి. నీ వరప్రభావంతో మరణించిన నా బిడ్డను నీవే బ్రతికించాలి. ఆ బాధ్యత నీదే. అసంభవం. మరణించిన వారు జీవించుట సృష్టిలో అపూర్వం. నా బిడ్డ సృష్టికే అతీతం. ఆమె మరణించడానికి వీలు లేదు. మృత్యుదేవతక తారతమ్యం లేదు. ఉండి తీరాలే. నిన్ను వరమడిగేది శత్రు సంహారానికి కాని పుత్రికా మారణానికి కాదు శంకర. ఆవేశపడకు భస్మాసుర. వరప్రభావానికి స్వపర భేదాలు లేవు. కర్మఫలం అనుభవించక తప్పదు. తప్పదా? తప్పదా మహేష?
అటులైన నీ కర్మఫలం నీవు అనుభవింపక తప్పదు. ఘనదర్పమున బ్రహ్మ విష్ణువులు నిన్ కాపాడరా నిన్ను రక్షణకై దేవగణము సర్వమును నా కడ్డమ్ము కానిన్ను వద్దని లోకములేకమై ఇప్పుడు నన్ను ప్రార్థింపగా నిన్ను ఈ క్షణమే భస్మమునట్టు నిన్నిచట అస్తాగ్ని ప్రభావంబు చే శివ 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 అపచారం, శివాపచారం. నీ భర్త శివాపచారం చేస్తున్నాడు. వెంటనే నిరోధించకపోతే ప్రమాదం తప్పదు. బయలుదేరమ్మా. చూసేవా లక్ష్మి, కాలం మారిపోయింది. భక్తుడు భగవంతుణ్ణి పరీక్షిస్తున్నాడు. ఆ దానాని చేతిలో శంకర్నికి ఎంత కష్టం సంభవించిన ఇంకా మీకు సమయం రాలేదా ప్రభు? ఆందోళన పడకు లక్ష్మి. ఆ భస్మాసురుని పాపం పండి పరిపక్వమయ్యే కాలం సమీపించింది. సుందరి, ఎవరు నీవు? నిన్నే పలుకవేమి? ఓహో రభస, ఏమి కావాలి? ఈ త్రోవనెవరైనా నువ్వు వచ్చిరా? వచ్చిరో లేదు నీకేలా చెప్పవలే? ఏమా నిర్లక్ష్యము? కాక నువ్వేమి సృష్టికర్తవా, సర్వేశ్వరుడవా? వారికంటే గరుడను, దానవేశ్వరుడు. అధిక ప్రసంగం మాని అడిగిన దానికి బదులు చెప్పు. చెప్పకున్నా ముప్పు తప్పదు. ఓహో రాజసం, నా మందిరమునకొచ్చి నన్నే బెదిరించువే? మర్యాద తెలియని నీతో ఏల మాట్లాడవని? కోమలి, అనవసరము నాకు కోపము తెప్పింపకు. శంకరుడు ఇటు వచ్చానా లేదా? శంకరుడా అనగా? అనగా అతడే గరళ కంఠుడు, విరూపాక్షుడు, భస్మదేవుడు. ఓహో, నువ్వు చెప్పినది కైలాసనాథుడా? ఆ మాయావి నా ప్రతాపానికి వెరచి పారిపోయినాడు పీకి పంద. కంటపడినతో భస్మము చేసిన. ఓహో దర్పం, శంకరుడేమి నీకు జడియుట్టేమి? అతడు మృత్యుంజయుడు, మరచినావా? ఎవరైనానేమి, నేను తలుచుకున్న ఈ సృష్టిలోని సమస్త జీవరాశిని క్షణములో భస్మీపట్నం చేయగలను. అఖిల లోకాలు అష్టదిక్పాలకులు నా పేరు వినంత మాత్రాన గడగడలాడుదు. ఆహా, ఈ ప్రగల్భాలు పడతులే వినవలే. చాలించు నీ పరిహాసం. అబలవని ఉపేక్షించిన కొలది నీ యాగడము మితిమీరిపోవచ్చున్నది. అప్రతిహత ప్రతిభా సంపన్నుడనైన నన్నే అల్పులుగా భావించినావు. త్రిలోక భయంకరమైన నా వరప్రభావాన్ని చులకన చేసినావు. ఇక నిన్ను క్షమించడు. ప్రపంచాన్నే గడగడలాడించిన భస్మాసురుడు పాపం. ఏమి ఆశ్చర్యం, నా వరప్రభావం హరించినదా? ఓహో వెర్రి, ఇప్పుడైనా తెలుసుకో, నీ వరశక్తిని మించినది నా ఆత్మశక్తి. ఆత్మశక్తి? సుందరి, సుందరి, ఇంతకు నీవెవరో తెలుపనే లేదు. ఓహో ప్రశ్న, ఎవరో చెప్పవలే, ఏ ఊరో చెప్పవలే, ఏ పేరో చెప్పవలే. అడిగే వారికి చెప్పేవారు లోకువ. ఆగ్రహించదు సుందరి, నీకు ఈ ఆత్మశక్తి ఎట్లు లభించినది? ఓహో రచ్చ, శంకర్ని వదిలి నా వెంట పెడితేవేమి? మరల ప్రయత్నించువా? అన్యదా భావించు, నా అవివేకానికి చింతిస్తున్నాను. మంచిదే. సుందరి, నీ శక్తి అమోఘమైన. తెలుసుకుంటివా? ఇక పోవచ్చు. ఆగుతుంది. ఈ ఒక్క ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పు. ఆత్మ
ఆత్మశక్తితో అన్ని కోరికలు సాధింపగలమా? ఆ, మరణించిన వారిని బ్రతికించగలమా? ఓ అట్లయినా సరిపోయిన నా బిడ్డ మరల బ్రతికి వచ్చును. నీ మేలు జన్మజన్మాలకు మరువను. ఓహో తెలివి. శంకరుడిచ్చిన వరముతో అతని తలపై చేపెట్టి చూచిదివి. ఈ శక్తితో నన్నేమి చెయ్యనించిదివి? దురభిప్రాయపడకు కోమలి. ఆ శంకరుడు మోసగాడు, నీవల యథార్థవర్ధనుడు కాదు. వంచకుడై నిరర్థకమైన వరమునిచ్చి నన్ను మోసగించినాడు. మాయావి అయిన ఏకైక పుత్రికను మృత్యుపాలు చేసి నాకు మనశ్శాంతి లేకుండా చేసినాడు. విష్ణుదాసుడై నా విన్నపములను పడిచి మీద పెట్టి నాకు ఆగ్రహం కలిగించినాడు. అతడు చేసిన అన్యాయములకు నేను తలపెట్టినది కేవలం ప్రతీకారం మాత్రమే. ఇందు నా దోషమే ఉన్నది, నీవే చెప్పింది. పాపం, నీ సంతాపం వినినా నా మనసు కరుగునట్లే ఉన్నది. నీవు న్యాయమూర్తి, నా కోరిక నిరాకరించదు. ఈ జీవితంలో నా బిడ్డను బ్రతికించుకున్నట్టు కన్నా నేను వాంఛించు పరమాత్మే లేదు. కనుక ఆ ఆత్మశక్తిని నాకు ప్రసాదించి నా వేదన తొలగింది. అదంత సులభ సాధ్యమా? సంకల్పము కావలి, సాధన చెయ్యవలి, సమయము సమీపించవలి. సుందరి, నీ అనుగ్రహమునకై ఎంత కాలమైనా నిరీక్షిస్తాను. ఎన్ని కష్టాలైనా సహిస్తాను, ఎన్ని పరీక్షలైనా భరిస్తాను. నా బిడ్డ నాకు దక్కవాలి. ఓహో దీక్ష, ప్రయత్నించిన ఫలితము దక్కవచ్చు. ధన్యుడను సుందరి, ధన్యుడను. నీ అవ్యాజ కరుణకు ఆజన్మాంతము కృతజ్ఞుడను.